అందరికీ నమస్కారం. యోగా చికిత్స ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ కి మీకు స్వాగతం. ఈరోజు టాపిక్లో వాత దోషం వల్ల కలిగే వ్యాధులన్నిటికీ తగ్గించుకోవడానికి, నయం చేసడానికి, వాతం తగ్గించుకోవడానికి, అజీర్తి తగ్గించడానికి, అంటే ఇంజెక్షన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం అన్నం తిన్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత కొమ్ము దువ్వెన అంటారు. అంటే పెద్దవాళ్ళు అప్పుడు కొమ్ము దువ్వెన అనేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇలాంటి దువ్వెనతో బాగా తలని బాగా దువ్వాలి. దువ్వడం అంటే చర్మానికి మంచిగా తగిలేలాగా బాగా మసాజ్ లాగా మంచిగా దువ్వినట్లయితే దువ్విన తర్వాత కొంతసేపటికి వజ్రాసనం వేసుకొని కూర్చోవాలి. కాళ్ళు లోపలికి ఫోల్డ్ చేసుకొని, మనం పూజ చేసేటప్పుడు కూర్చుంటాం కదా, కాళ్ళు ఫోల్డ్ చేసుకొని ఇట్లా వజ్రాసనంలో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోవాలంటే 15 నిమిషాలు, 15 మినిట్స్, పొద్దున సాయంత్రం 2 పూట్ల కూర్చోవడం వలన ఈ ప్రాబ్లం అనేది వాతదోషం తగ్గుతుంది. ఇంకా అజీర్తి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. ఇది చాలా వజ్రాసనం అంటేనే మనకి ఆ ఆసనాన్ని మనకి పూజల్లో వాటిల్లో పెద్దవాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేసేసారు. ఆ ఆసనం చేయడం వలన అన్ని ఆర్గాన్స్ స్ట్రెంత్. దాని పేరు వజ్రాసనం లేదా ర్యాబిట్ పోజ్ అంటారు. ఈ విధంగా కూర్చోవడం వలన కొంతమంది కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. ఫస్ట్లో కూర్చోవాలి అంటే కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏదైనా మెత్తగా ఉన్న క్లాత్ ఏదన్నా మడమల దగ్గర వేసుకొని కూర్చొని మెల్లగా ఒకేసారి 15 నిమిషాలు కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది. ఒక 1 మినిట్ చేసి మళ్ళీ అటు ఇటుగా తిరిగి అట్లా స్లోగా పెంచుకుంటూ ఒక 15 మినిట్స్ రోజు పొద్దున సాయంత్రం కానీ చేయగలిగితే ఈ దోషం అనేది పూర్తిగా తగ్గిపోయి ఈ ప్రాబ్లం అనేది దానికి సంబంధించిన ఏ రోగాలున్నా కూడా వాతంతో సంబంధించిన ఏ రోగాలున్నా కూడా పూర్తిగా నయమైపోతాయి. అలాంటిది ఈ వజ్రాసనము, ఈ రెమెడీ.